ప్రతిరోజు కాఫీ తాగే వాళ్ళు కాఫీ పౌడరు, షుగరు, పాలను వేడి చేసుకోవడం ఇదంతా కొంచెం ప్రాసెస్ కదా. ఈసారి నేను చెప్పినట్లు చేయండి. ఇన్స్టెంట్గా మనము కాఫీ బ్యాటర్ని రెడీ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఏదైనా మిక్సీ జార్లోకి మీ టేస్ట్కి తగినట్లుగా షుగర్ని యాడ్ చేసుకోండి. కరెక్ట్ టేస్ట్ చెప్పాలి అంటే 2 టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్కి 4 టేబుల్ స్పూన్ల షుగర్ పడుతుంది. కాఫీ పౌడరు, షుగరు అలాగే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మనము బాగా మిక్సీ పట్టుకోవాలి. లేదు అంటే ఇటువంటి బ్లెండరే కాదు, నార్మల్గా మనము మిక్సీ జార్లో వేసుకున్నా కానీ ఇది థిక్ పేస్ట్ లాగా అవుతుందన్నమాట. ఒకేసారి ఎక్కువసేపు తిప్పకుండా ఆపుతూ మీరు కనుక మిక్సీ పట్టుకున్నారు అంటే ఇదిగోండి ఇట్లాగా క్రీమ్ లాగా అవుతుంది. ఇప్పుడు ఇది ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదు అంటే ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు కూడా మనం చక్కగా ఈ బ్యాటర్ని తీసుకెళ్ళిపోవచ్చు, ఏమీ పాడవ్వదు. ఇప్పుడు మనం కాఫీ తాగేటప్పుడు పాలను ఓ పక్కన వేడి పెట్టేసుకొని ఇది ఫ్రిడ్జ్లో ఎంచి తీసి 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని కాఫీ తాగేయటమే. చాలా సింపుల్గా కొత్తగా ఉంది కదా. రోజు కాఫీ తాగే కాఫీ ప్రియులకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.